ఊరిడిసినే ఓదునా అయ్యో ఉరి ఓసుకొని దద్దునా ఊరిడిసినే ఓదునా అయ్యో ఉరి ఓసుకొని దద్దునా వ్యవసాయ బాయికి కరెంటు కోతలని బ్యాంకుల్లో నా మొగడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది అడ్డీకి తెచ్చింది నిజమే ఆరుగాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే గోరితే గవర్నమెంట్ ఆర్డర్ని ఇల్లు జప్తు చేసే అయ్యా యాడ తెచ్చి గడుదునో నేను ఎవరి కాళ్ళ పడుదునో అసలేటి వానల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాటి బురిదల్లో మడిగట్టు దున్నితే దరిసేలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరి గాలేరో అడ్డికిచ్చేటోనికి అద్దు పద్దు లేదు నాగులిచ్చే దొరకు న్యాయం అసలే లేదు తాలి తాకట్టు పెట్టింది నిజమే అడిగినప్పుడు ఇస్తానన్నది నిజమే కాలమే లేదాయే కరువేమో మెండాయే కాబేలాలకు గొడ్లు గోదాలమ్మూడాయే సౌకారి పీడనకు బ్యాంకుల బాధలకు బతకలేక నా మొగడు చచ్చిపోతే హిస్టరీ అంటున్నారు రైతును ఈనంగా చూస్తున్నారు హిస్టరీ అంటున్నారు రైతును ఈనంగా చూస్తున్నారు అసలేటి వానల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాటి బురిదల్లో మడిగట్టు దున్నితే దరిసేలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో దరిసేలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరివి గాలేరో వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు దిమ్మినారా అరెరె ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల అరే విముక్తి కోరుతూ విసిరిన బాటై ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల ఇక కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాల కునుగు పూల రెమ్మల్లారా తంగెడు పూల వనముల్లారా తంగెడు పూల వనముల్లారా బతుకమ్మ బంతులారా తారల్లారా వాడిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టిలో నా కలిసి మాలో చేరినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా నల్ల కోడికి పిల్లలందం నెమలికే కనుసారెలందం మడ్లవోయే ఆడిదానికి నా రంగరజు బంగారు మరిది ఎడమసేతి గాజులందము ఎనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దరు నా రంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దరు ఆకాశాన ఓయ పక్షి గుడ్లు యాడ పెట్టినావే గోలుకొండ గొడుగురాళ్ళల్లా నా రంగరజు బంగారు మరిది ఎక్కబోతే దిగరాదయ్యా ముంగటి నాగాలివాడ మూత్యాల పోగులోడ దాపటెద్దు దూపగోరు నొయ్యి నా రంగరజు బంగారు మరిది ధర్మపురిలో సెలిమదోడోయి వెనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దరు నా రంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు నా రంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు నీలా బంగుల లోపల నీల బంగుల లోపల నీలా నిన్నే ఉంచనే నీల బంగుల లోపల నీలా నిన్నే ఉంచనే నీలా బియ్యముండవే నీలా బిందేలుండవే నీల బియ్యాలుండవే నీలా బిందేలుండవే నీల అల్లంబాయి కాడ వంట జయవే నీల అల్లంబాయి కాడ వంట జయవే నీల నీవేదినవే నీలా నాకే వెట్టవే నీల నీవేదినవే నీలా నాకే వెట్టవే నీల మిగిలిన నాముల్లా సద్ది గట్టవే నీల సద్ది గట్టవే నీల సాగా నంపవే నీల సద్ది గట్టవే నీల సాగా నంపవే నీల సడకు సంజీవరెడ్డి డౌరా బోధమే నీల సడకు సంజీవరెడ్డి డౌరా బోధమే నీల నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుకారెడే ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల
సూపర్ సూపర్ తమ్ముడు, అసలు నువ్వు వాడుతుంటే నాకు కూడా వాడాలన్నట్టు అనిపించింది. ఇక నాకు కూడా వచ్చు కాబట్టి నువ్వు వాడుతుంటే మధ్యలో నేను కూడా అనుకున్నా. ఇక కానీ నేను వాడినా కానీ నేను చెప్తున్నా నా వాయిస్ కంటే నీ వాయిస్ మస్తుంది నిజంగా. ఇప్పుడు ఇంకో మంచి సాంగ్ మన కోసం. తప్పకుండా అంటే సేకరణ గీతము మామూలు నేను పాడిన ఛానల్లో జేఎంఎస్ మ్యూజిక్ లో. ఓకే తమ్ముడు. బస్సులెనుక బస్సులచ్చ బస్సులున్నోడు బజ్జి పడేసే మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల. బస్సులెనుక బస్సులచ్చే బస్సులెనుక బస్సులచ్చే బస్సులెనుక బస్సులచ్చే బస్సులున్నోడు బజ్జి పడేసే మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల. లారీలెనుక లారీలచ్చ లారీలున్నోడు లడ్డు పడేసే మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల. లారీలెనుక లారీలచ్చే లారీలెనుక లారీలచ్చే లారీలెనుక లారీలచ్చే లారీలున్నోడు లడ్డు పడేసే మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల. బస్సులెనుక అరే రే బస్సులెనుక బస్సులచ్చ బస్సులున్నోడు బజ్జి పడేసే మధుమతి బదన కూర్తిగాదే పిల్ల. అరే రే జీబులెనుక జీబులచ్చ జీబులున్నోడు జిలేబి పడేసే మధుమతి అరే రే మధుమతి జగిత్యాలగాదే పిల్ల, మధుమతి జగిత్యాలగాదే పిల్ల. సూపర్ సూపర్ తమ్ముడు నిజంగా. అంటే ఊరు మీ ఊరే ఊరు? మా సిరికొండ అన్న. సిరికొండ మీది. ఈ పాట ఎవరు రాసిరు తమ్ముడు? సేకరణ గీతం అన్న. మా ఊర్లో గంగన్నమ్మ ఉంటాడు, సూపర్ మస్తుంది కానీ నిజంగా సాంగ్. ఇది రిలీజ్ అయిందా మరి? రిలీజ్ అయిందన్న. జేఎంఎస్ ఫోక్ లో వాడింది, నేనే వాడింది. జేఎంఎస్ ఫోక్ లో నువ్వే వాడు. నిజంగా మస్తుంది తమ్ముడు సాంగ్ అయితే. మరి ఇప్పటి వరకు నేను వినలేను సోషల్ మీడియాలో, కాకపోతే ఏదో కొంచెం మిస్ అయినట్టుంది, అందుకే ఇంకా సాంగ్ ఇవ్వలేదేమో. కానీ మస్తుంది తమ్ముడు నీ వాయిస్ కానీ ఆ సాంగ్ కానీ. ఇప్పుడు మనం రాసిన పాటల కంటే కూడా మనం రాసుకున్న పాటలు కానీ మనం సేకరించుకున్న పాటలు కానీ పాడితే వచ్చే థ్రిల్ అసలు వేరే రకంగా ఉంటుంది. ఇంకా నీకు బాగా మరి ఫోక్ సాంగ్స్ అయితే వాడుతుంటావు, సేకరణ సాంగ్స్ కూడా నీ దగ్గర చాలానే ఉండొచ్చు. ఇప్పుడు నీకు నచ్చిన సాంగ్ ఒకటి? నాకు నచ్చిన సాంగ్ అంటే నేను పాడినా, ఇది కూడా మామూలుగా నీటివిలో పాడిన సేకరణ సాంగ్. బులబుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదానా టేటరి మాటాల కొటిల్లర గొడితి వేగున్న, టేటరి మాటాల కొటిల్లర గొడితి వేగున్న. నత్తి ముక్కుదానా నెల ముఖమూదానా నడియము నా తీరత్త తలుపు దియ వేగున్న, నడియము నా తీరత్త తలుపు దియ వేగున్న. తలుపుకు తాళము లేదు గొడుసుకు గొల్లెము లేదు, పట్టెమంచమే సుంచిన పగలైరారా బావా. సినిమా టాకీసు కాడా హనుమల్ల గుడి కాడా సినిమా చిందంట చూడా బోధమేగున్న. సినిమా చిందంటావు సినిమాకు పైసలు లేవు, ఏమీ తీసుకొని రావాలనే బావా, ఏమీ తీసుకొని రావాలనే బావా. సూపర్ తమ్ముడు, ఇది కూడా సేకరణ సాంగ్. నిజంగా తమ్ముడు నువ్వు సాంగ్స్ పాడుతుంటే నాకు వచ్చిన సాంగ్స్ కూడా నేను మర్చిపోతున్నా. నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ లో కూర్చున్నప్పుడు తమ్ముడు అన్నప్పుడు నేను కూడా మధ్య మధ్యలో ఎక్కువ సాంగ్ పాడాలనుకున్నా. అసలు తమ్ముడు వాడుతుంటే ఇక మొత్తం తమ్ముడితోనే వాడిపియాలి అన్నట్టుంది. కానీ పాడతా మీకోసం నేను కూడా. నేను ఫస్ట్ బాగా పేరు తెచ్చిన సాంగ్ నాకు అవకాశాలు ఆ సాంగ్ వల్లనే వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడతా. ఫస్ట్ నేను వాడిన సాంగ్ బంతి సేన్ల నిలవడ్డ గంగామణి నీ రూపకాలమొక్కటేనే గంగామణి, నీ రూపకాలమొక్కటేనే గంగామణి. గా సినిమాల హీరోయిన్ గంగామణి నీ రూపకాలమొక్కటేనే గంగామణి, నీ రూపకాలమొక్కటేమే గంగామణి. ఆపవోయి నీ మాటలు సెందూరయ్య నాకు సిగ్గుల్లో నవ్వచ్చే సెందూరయ్య, నాకు సిగ్గుల్లో నవ్వచ్చే సెందూరయ్య. మల్లె సేన్ల నిలవడ్డ సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య, నీ రూప సినిమాల చిరంజీవి సెందూరయ్య నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య, నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య. ఇది సాంగ్. ఈ సాంగ్ వల్ల నాకు చాలా అవకాశాలు వచ్చినాయి రాయడానికి కానీ పాడడానికి కానీ. ఇప్పటి వరకు పాడే సాంగ్స్ కూడా ఆ సాంగ్ వల్ల నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. 4 years బ్యాక్ రికార్డ్ అయింది, ఈ సాంగ్ రిలీజ్ అయింది. తమ్ముడు ఇంకా మరి ఏమంటుంటారు ఇంట్లో వాళ్ళు? సాంగ్స్ పాడుతుంటావు, ఇటు చదువుకుంటున్నావు కదా, మరి చదువుకోకుండా మనకి ఇవన్నీ ఎందుకురా, మరి మంచిగా చదువుకోవచ్చు కదా పాటలు అవి ఇవి ఎందుకని ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అంటారా? మరి అంటారన్న, మామూలుగా చదువుతో పాటు దీన్ని కూడా 2 బ్యాలెన్స్గా నడిపిస్తున్నాను. సూపర్ సూపర్ తమ్ముడు. ఇంకా మరి ఫ్యూచర్ గోల్స్ ఏంది మరి? ఫ్యూచర్ అంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని. సూపర్ కష్టపడుతున్నావు మరి? కష్టపడుతున్నావు. ఇప్పుడు మంచి సాంగ్ మన వాళ్ళ కోసం అంటే ఎట్లా
జనాలకి సంబంధించి తప్పును ఒప్పును ఇట్లా ఉంటారు కదా అనేటోళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఒక సాంగ్. తప్పుని ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇళ్లకు ఇల్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, ఈ లోకంలో నా కొంతమంది గుణం ఎన్నడ మారుతుందో, ఏ కొల్లో కుట్రలు లేని రోజులెప్పుడొస్తాయో, ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము, ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితము, తినిపిచ్చి తాపిస్తేనే మంచోళ్ళంటారు, జేబుల డబ్బులు ఒడిసిన కాయేలన చేస్తారు, నలుగురిలో నా మావాడంటూ గొప్పలు చెబుతారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలంటారు, ఎందుకో మన మాటలంటే పల్లా కంపయ్యో, చిన్నప్పటి నుండి మన బతుకు ఒక ముల్లా కంపయ్యో, ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము, ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితము, ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితము. సూపర్ తమ్ముడు. అసలు తప్పును ఒప్పనేటోళ్ళు ఉన్నారు, ఒప్పును తప్పనేటోళ్ళు ఉన్నారు సమాజంలో. ఇప్పుడు మనుషులకు లేదు అంత వాల్యూ, మొత్తం పైసలకి, డబ్బున్నోనికే వాల్యూ ఉంటది. డబ్బున్నోడు ఏది చెప్పినా సరే, వాడు తప్పు చెప్పినా సరే క్లాప్స్ కొడతారు. మనలాంటి పేదోడు మంచి మాటలు చెప్పినా సరే ఎవడినోడు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం డబ్బుకు, ఆస్తికి, అంతస్తులకే వాల్యూ ఉన్నది. మనుషులకు ఎక్కడ కూడా వాల్యూ లేదు. చూసిరు కదా, తమ్ముడైతే మంచి పాటలు పాడిండు, మంచి మాటలు కూడా చెప్పిండు. తమ్ముడితోని ముచ్చట పెట్టే కంటే పాటలు పాడిపించుకుంటేనే బాగుంది. ఎందుకంటే తమ్ముడు మాటలు తక్కువ మాట్లాడుతుండు, పాటలు ఎక్కువ పాడుతుండు. తమ్ముడితో పాటలు కూడా ఎక్కువ పాడిపించుకోవాలనే ఉద్దేశంతోనే మొత్తం పాటలే పాడిపించిన. మరి ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో, తమ్ముడు ఎట్లాంటి టాలెంట్ ఉంది, తమ్మునికి ఎంత మంచి టాలెంట్ ఉంది, మరి తమ్ముడు వాయిస్ ఎట్లా ఉంది, ఎట్లాంటి సాంగ్స్ పాడిండు, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా అంటే సేకరణ గీతము మామూలు నేను పాడిన ఛానల్లో జేఎంఎస్ మ్యూజిక్ లో. ఓకే తమ్ముడు. బస్సులెనుక బస్సులచ్చే బస్సులున్నోడు బజ్జి పడేసే, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, బస్సులెనుక బస్సులచ్చే బస్సులున్నోడు బజ్జి పడేసే, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, లారీలెనుక లారీలున్నోడు లడ్డు పడేసే, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, లారీలెనుక లారీలున్నోడు లడ్డు పడేసే, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, మధుమతి లక్షడిపేట గాదే పిల్ల, బస్సులెనుక అరెరే బస్సులచ్చే బస్సులున్నోడు బజ్జి పడేసే, మధుమతి బాధన కూర్తిగాదే పిల్ల, అరెరే జీబులెనుక జీబులున్నోడు జిలేబి పడేసే, మధుమతి అరెరే మధుమతి జగిత్యాలగాదే పిల్ల, మధుమతి జగిత్యాలగాదే పిల్ల. సూపర్ తమ్ముడు నిజంగా. అంటే మీ ఊరే ఊరు? మా సిరికొండ మీది. ఈ పాట ఎవరు రాసిరు తమ్ముడు? సేకరణ గీతం అన్న, మా ఊర్లో గంగన్న ఉంటాడు. సూపర్ మస్తుంది కానీ నిజంగా సాంగ్. ఇది రిలీజ్ అయిందా మరి? రిలీజ్ అయిందన్న, జేఎంఎస్ ఫోక్ లో వాడింది, నేనే పాడింది. జేఎంఎస్ ఫోక్ లో నువ్వే వాడు. నిజంగా మస్తుంది తమ్ముడు సాంగ్ అయితే. మరి ఇప్పటి వరకు నేను వినలేను సోషల్ మీడియాలో, కాకపోతే ఏదో కొంచెం మిస్ అయినట్టుంది, అందుకే ఇంకా సాంగ్లు ఇవ్వలేదేమో. కానీ మస్తుంది తమ్ముడు నీ వాయిస్ కానీ, ఆ సాంగ్ కానీ. ఇప్పుడు మనం రాసిన పాటల కంటే